తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వేటపాలెం మండలం రావూరిపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి రాజకీయాల ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొండయ్య మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ తన అపార ప్రతిభ, ఆత్మనిర్భరం, ప్రజాసేవ తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలుగుతూ ఆయన ఆశయ సాధన కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాసిక వీరభద్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు గుత్తి సీతారామంజనేయులు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షులు బుర్రా కవిత, నాగవరమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ ఎర్ర శివనాగ మల్లేశ్వరి, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలయ్య కుమార్, పొగడ దండ వెంకటేశ్వర్లు, పొగడదండ రవికుమార్, పలువురు కూటమి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అలానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేది అని అంటే ప్రతిదీ కుంభకోణం మాయా. యువ నాయకుడు అయ్యప్ప గారు సేవ చేసి శంకర గారు థ్యాంక్ యూ. వారి ఆత్మగౌరవం అనే నినాదంతో మన ముందుకు వచ్చారు. ఆ రోజున చైతన్య రథం ఏర్పాటు చేసుకొని రాష్ట్రం నలుమూలల ఒక యువకుడు రామారావు గారి విగ్రహానికి శాసనసభ్యులు పుష్పమాలంకృతులు చేశారు. 30వ గ్రామంలో శ్రీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 మాటలు నందమూరి తారక రామారావు గారు చేస్తున్నాను. ముందుగా ఒక కళాకారుడిగా చీరాల శాలి అనేది భారతదేశం గుర్తించిందా లేదా గుర్తుపెట్టింది. అంటే వీళ్ళందరూ మీకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అందుకే ఈ 2-3 మాటలు నేను మీకు చెబుతున్నాను. వీళ్ళు చెబుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఈరోజు మీకోసం ఏం చేశాను, మా చీరాల అనగానే కుప్పడం చారి అని భారతదేశంలో గుర్తొస్తుంది. అంటే మంగళగిరికి ఒక పేరు ఉంటుంది, పోచంపల్లికి ఒక పేరు ఉంటుంది, ధర్మవరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే మన ఊరికి కూడా కుప్పడం అనేటువంటి పేరు శాశ్వతంగా ఉండేదానికి శతవిధాల ప్రయత్నం చేసి ఆ పేరు తీసుకొచ్చాను. ఆటోనగర్ దాన్ని వదిలేశారు మనల్ని, మళ్ళీ ఆటోనగర్ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాస్ సిలిండర్ కానీ స్త్రీశక్తి మహిళలకి మేము ఆర్టీసీలో బస్సు ఫ్రీ అని చెప్పారు. ఇవాళ ఎంతమంది వెళ్తున్నారు? ఇవన్నీ జరగడానికి కారణం ఈ దేశంలో లేనటువంటి రోజుల్లో పెన్షన్. అంతకుముందు మీకు గుర్తుండాలి, ఇందిరమ్మ ప్రభుత్వంలో 4 తాటాకులు 4 బొంగులు ఇచ్చి పంపించేవాడు. అది మనం వేసుకోవడం తెల్లారి పొద్దున కాలిపోవడం జరిగింది. ఇవాళ ఆ రోజున పక్కా ఇల్లుల నిర్ణయం పెట్టిన కార్యక్రమాన్ని ఇప్పటికి మనం కంటిన్యూ చేస్తున్నాం. మహిళలకు హక్కు విషయంలో కూడా చాలామంది అన్నదమ్ములకి ఎంత ఆస్తున్నా ఇచ్చినోడు కాదు. ఈరోజు హక్కు కల్పించినటువంటిది తెలుగుదేశం అన్న ఇందిరమ్మ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అటువంటి గొప్ప నాయకుడికి గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో బట్టలు ఇచ్చుకునే వాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, రకరకాలుగా వారిని గుర్తు చేసుకుంటూ వారిచ్చినటువంటి స్వేచ్ఛ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి తాను ఇచ్చినటువంటి జెండాని కండసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రుల కోసం అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. సో చాలా సంతోషం. నేను ఈరోజు నట సార్వభౌముడు పద్మశ్రీ
నందమూరి తారక రామారావు గారి కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నట సార్వభౌముడు. అలాగే తెలుగు ప్రజల జీవితకాలం స్థిర స్థాయిలో ఒక వ్యక్తి మన మనసులో ఉన్నాడు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ క్యాడర్ అందరినీ నేను దగ్గరుండి మీ అందరం చూశాను. ఎంతో మంది సీనియర్స్ కృషి ఈరోజు కొండయ్య గారు ఎమ్మెల్యేగా గెలిచారు అని చెప్పి గర్వంగా ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి సేవలు, హాస్పిటల్స్ కావచ్చు, మంచినీటి సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏ రోజైనా సరే ప్రజలకి ఖచ్చితంగా ప్రజానాయకుడిలాగా మన ఎమ్మెల్యే గారు నిరంతరం మన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కష్టపడతారని చెప్పి చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్.